ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. మనిషి చనిపోతే ఏమవుతాడు? మనిషి చనిపోయి దెయ్యం అవుతాడా అనేటువంటిది మనం చూస్తాం. ఇక్కడ దానికంటే ముందుగా కొంత వాక్యాన్ని కూడా గమనిస్తాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, దేవుడు అంటున్నాడు, ప్రవక్తలను అపవిత్రాత్మలను దేశంలో లేకుండా నేను చేస్తాను అని. ప్రవక్తలు అలాగే అపవిత్రాత్మలు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు. ప్రవచనాలు రెండు రకాలు. ఒకటి దేవుడు చెప్తే వచ్చే ప్రవచనాలు, రెండు మనిషి తానే దేవుడిగా ఊహించుకొని చెప్పే ప్రవచనాలు. తానే దేవుడినని ఊహించుకొని చెప్పే ఏ ప్రవచనం కూడా తనంతట తాను చెప్పిందైతే కాదు, కానీ దెయ్యాలు వారిలో ఉండి చెప్పిస్తాయి. దెయ్యాలు చెప్పే ప్రవచనాలు దేవుడు చెప్పే ప్రవచనాలకి తేడా ఏముంటుంది అని గమనిస్తే, దెయ్యాలు చెప్పే ప్రవచనాలు మనుషులకి ఇష్టాన్ని కలిగిస్తాయి. అదే దేవుడు చెప్పే ప్రవచనాలు మనిషిని కొంచెం బాధపరుస్తాయి, కానీ సరైన మార్గంలో నడిపిస్తాయి. కాబట్టి మనుషులు ఇచ్చన పెట్టి చెప్పే ప్రవచనాలకి మనుషులు కొంచెం ఆకర్షించబడతారు. కానీ దేవుడు చెప్పే ప్రవచనాలు వాళ్ళు విని నేర్చుకుంటే బాగుపడతారు, బలపరచబడతారు. అయితే అపవిత్రాత్మలు అంటే ఏటి? అపవిత్రాత్మలు ఉన్నాయా? దెయ్యాలు ఉన్నాయా? దేవుడు ఉన్నాడు అని నమ్మితే దెయ్యాలు ఉన్నాయి అని నమ్మాలి. దెయ్యాలు అంటే ఎవరు అంటే, దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా తిరిగి ఒక క్రమ పద్ధతి లేకుండా నిజమైన దేవుని రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అయ్యే అవకాశం ఉంది. చాలామంది ఇంకొక రకంగా కూడా చెప్తారు. ఇదేంటంటే, పరలోకంలో నుండి దేవుడు తోసివేయబడిన దేవదూతలే దెయ్యాలుగా మారారు అని. తోసివేయబడిన ఆ దేవదూతలే దెయ్యాలు, శక్తులు. ఆ దెయ్యాలు ఏ మనిషినైతే ఆశ్రయిస్తాయో, ఏ వ్యక్తిలో, ఏ కుటుంబంలో నివసిస్తాయో ఆ ఇల్లు కూడా అపవిత్రతతో నింపబడుతుంది. అపవిత్రతతో నింపబడింది కనుక వాళ్ళు అపవిత్ర ఆత్మలుగా చనిపోతే దెయ్యాలయ్యే అవకాశం ఉంది అని గుర్తించాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43వ వచనాన్ని గమనించుదాం. ఒక అపవిత్రాత్మ అంటే అపవిత్రాత్మ, పరిశుద్ధాత్మ నీతిగా, యథార్థంగా, నమ్మకంగా ఆశలను జయించి తన జీవితాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని దేవుని కోసం అన్వేషించి రక్షణ పొందిన వారు అపవిత్రాత్మలు కారు. వారిలో పరిశుద్ధాత్మ ఉంటుంది కనుక ఆ మనిషి ఆత్మ దైవికమైనటువంటి ఆత్మగా మార్చబడుతుంది. కనుక వారు దెయ్యాలయ్యే అవకాశం లేదు. కనుక ఇష్టం వచ్చినట్టు తిరిగి తన యొక్క జీవితాలను నడిపించుకుంటున్న వారు ఎవరైనా సరే వారు అపవిత్రాత్మలు అయ్యే అవకాశం ఉంది. ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిని పట్టుకోవాలా అంటే,
ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాలా అంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు మంచివి అయితే ఈ అపవిత్ర ఆత్మ వానిలోకి వెళ్ళదు. బలహీనుల్లోకి వెళ్తుంది, విచ్చలవిడిగా తాగే వాళ్ళకి వెళ్తుంది, నీచమైన కార్యక్రమాలు చేసే వాళ్ళకి వెళ్తుంది, డబ్బు ఆశ కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, దురాశ కలిగిన వాళ్ళకి వెళ్తుంది. కానీ శరీరాన్ని నిగ్రహం చేసుకున్న వాళ్ళకైతే వెళ్ళలేదనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, ఒక అపవిత్ర ఆత్మ ఒక వ్యక్తికి పట్టినప్పుడు అది ఒకవేళ ప్రార్థన ద్వారా మనం పోగొడితే అది వెళ్తుంది, వెళ్ళి అది ఆయా ప్రాంతాల్లో తిరుగుతుంది. అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తిరిగి అది అనేక ప్రాంతాల్లో తిరిగి అనేక మందిని గమనిస్తుంది. తను మొదటగా ఉన్నటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణాలు ఇంకొక వ్యక్తులు ఎవరినైనా ఉంటే వాళ్ళలోకి వెళ్తుంది. కానీ అన్ని చెడ్డ లక్షణాలు లేనప్పుడు ఇంకొక వ్యక్తిలో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తిలో కొంచెం కాలం ఉండి నేను మొదటగా ఉన్న ఆ వ్యక్తిలో ఎంజాయ్ చేస్తున్నాను కదా, మరి ఆయన దగ్గరికి వెళ్ళిపోదామని వాళ్ళు వదిలిపెట్టి మరలా తన వదిలిన ఇంటికి వస్తుంది. ఇక్కడ ప్రార్థన చేసి వాక్యం చెప్పి దెయ్యాన్ని వెళ్ళగొట్టారు కదా, అప్పుడు అది వచ్చి చూస్తుంది. చూసినప్పుడు ఆ హృదయంలో దేవుడు యేసు ప్రభు నివసిస్తున్నాడా, లేక యేసు ప్రభువులో లేక శుభ్రంగా తిని తాగి పడుకుంటున్నాడా అని గమనించి చూస్తుంది. అక్కడ దేవుడు కనిపించకపోతే, ప్రార్థన కనిపించకపోతే, వాళ్ళు దేవుళ్ళు నడవకపోతే అప్పుడు దానికి చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకనంటే నన్ను వెళ్ళగొట్టేశారు, వీళ్ళు హ్యాపీగా తిని పడుకుంటున్నారు కనుక నేను వెళ్ళి నేను ఒక్కడే ఉంటే మళ్ళా ఆ పాస్టర్లు ఆ ప్రార్థనల ద్వారా మరలా నన్ను వెళ్ళగొట్టేస్తారు. కాబట్టి మరలా నేను వెళ్ళి నాకంటే చెడ్డమైన వాటిని తీసుకొని వచ్చి మా యొక్క స్థావరాన్ని బలపరుచుకోవాలని వెళ్ళి 10 ఆత్మలను లేదా 7 ఆత్మలను తీసుకొని తనకంటే చెడ్డవైన తీసుకొని వచ్చి శిష్టేసి వారి ఇంట్లో కూర్చొని వాళ్ళ ఇల్లు నాశనం చేస్తుందనే సంగతి వాస్తవం. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి దెయ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మరణాన్ని గురించిన మరొక మాట, మనిషి చనిపోతే మరలా పుడతారా? బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మనిషి చనిపోయి మరలా పుట్టడం జరగదు, అది సాధ్యం కాదు, అది అవాస్తవం. ఒకవేళ పుట్టారు అంటే అది నమ్మశక్యం కాని మాట. యేసు ప్రభు ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నాడు. ఒక్కసారే పుడతారు. వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క కార్యక్రమాలు, నీతి క్రియలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ యొక్క పరిస్థితి, అందుకని నీ క్రియలే నీకు ప్రతిఫలం ఇస్తాయి. నువ్వు మంచి మనస్సాక్షి కలిగి, పరిశుద్ధత కలిగి, మంచి ఆలోచన కలిగి జీవిస్తే నీ క్రియలు నిన్ను బ్రతికిస్తాయి. కాబట్టి మనిషి ఒక్కసారే పుడతారు. మనిషి 2 సార్లు చనిపోతాడు. ఒకటి మనకు సహజంగా కనిపించే మరణం, రెండోది ఆత్మ సంబంధమైన మరణం. కానీ ఆత్మకి సావు లేదు కదా, ఆత్మకు సావు లేదు కనుక ఈ ఆత్మలను పట్టి అగ్నిగుండంలో వేయడమే రెండవ మరణం. కనుక నీ ఆత్మని నువ్వు కాపాడుకుంటే అదే మోక్షం. నీ ఆత్మని కాపాడగలిగేది ఒకే ఒక ఆయన పేరే యేసుక్రీస్తు. ఎందుకనంటే ఆయన ఆత్మల కాపరి, ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు. కనుక
యేసు ప్రభు నీకు రక్షకుడు, నీ పాపాలకి విమోచకుడు, మన మన విమోచకుడు, మన రక్షకుడు. కనుక యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ కలుగుతుందన్న సంగతి వాస్తవం. సరే, ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తికి అయితే ఒకే మరణం, రెండోది జీవం. యేసు ప్రభుని నమ్మని వ్యక్తి అయితే ఇక్కడ ఒక మరణం, నరకంలో ఒక మరణం, 2 మరణాలు. ఇక మనిషి ఆ ఆత్మ ఇక అగ్నిగుండంలోంచి ఇక ఎన్నటికీ రాదు, యుగ యుగాలు కాలిపోతావు. రెండవది, యేసు ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది ఆయన బాప్తిసం పొంది రక్షణ పొందితే యుగ యుగాలు పరలోక రాజ్యంలో ఉంటారన్న సంగతి వాస్తవం. ఒకసారి యేసు ప్రభు ఒక మార్గం గుండా